ఫ్రెండ్స్ అందరికీ మా పాప స్కూల్ అయితే స్టార్ట్ అయిందండి. బుక్స్ తీసుకున్నాము. వాటి కవర్స్ వేసేది ఉందండి. కానీ ఏం చేస్తుందేమో అండి, ఇన్ని బుక్స్ ఇచ్చారు. అసలు 6 బుక్స్ అట. జనరల్ అవేర్నెస్ అని నర్సరీ క్లాస్కి ఇన్ని బుక్స్ అనిపించింది నాకు చూస్తే. ఇంకొకటి వచ్చేసి ఫన్ ఫర్ నియాన్స్ లిటరసీ అంట. దీని మేబీ రైటింగ్ గురించి. నెక్స్ట్ వర్క్షీట్ న్యూమరసీ. ఇది వచ్చేసి కలరింగ్, షార్ట్ అండ్ లాంగ్ షేప్స్ గురించి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి, వర్క్షీట్ లిటరసీ. ఇది ఓన్లీ మనం రైటింగ్కే ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్షీట్ జనరల్ అవేర్నెస్, కలరింగ్, సీజన్ ఫ్రూట్స్ ఆల్ మిక్స్ ఉన్నాయండి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఫన్ ఫర్ నియాన్స్ న్యూమరసీ. ఇది కూడా నెంబర్ సిస్టమ్ వాటి గురించి. ఏం చేస్తుందేమో అండి మా పాప, ఇక చూడాలి. స్కూల్లో అయితే జాయిన్ చేసాము. మరి బుక్స్ని ఎన్ని రోజులు కాపాడుతుందో ఇక చూసుకుంటూ కూర్చోవాలి. మనకు డైలీ వర్క్ కోసం హోంవర్క్ అండ్ క్లాస్ వర్క్ గురించి నోట్స్ కూడా ఇచ్చారండి. ఒక 4 నోట్సెస్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఒక కవర్ అయితే వేసాను. ఫ్రెండ్స్ కవర్స్ అయితే స్టార్ట్ చేశానండి నేను. ఎవరి నీ బుక్స్ ఇవన్నీ? మీ స్కూల్ నేమ్ ఏంటి తెలుసా? ఎవరిచ్చారు ఈ బుక్స్ అని నీకు? ఎవరిచ్చారు? తాత ఇచ్చాడు డబ్బులు? అవునా? స్కూల్ పోవాలి కదా. నర్సరీయా? ఎవరిచ్చారు బుక్స్ మరి? టీచర్ ఇచ్చిందా? నిహా నువ్వు కలెక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా? డాక్టర్ అవుతావా? ఏం చేస్తావు? అవునా? మంచిగా చదువుకోవాలి మరి నువ్వు. ఓకేనా? ఓకే. రేపు తీసుకెళ్తావు బుక్స్ అని? ఇవన్నీ ఉన్నాయా? అమ్మో చాలా ఉన్నాయి నీ చదువుకునేటి కదా. చెప్పిల్లా? అవునా? గుడ్ గర్ల్. అది రోజ్. బాగున్నాయి కదా. ఖరాబ్ అవుతాయి నాని, పక్కన పెట్టుకో. ఇక చెల్లె తీస్తే మళ్ళా. కవర్స్ అయితే కంప్లీట్ చేశానండి అన్ని బుక్స్కి. నాకైతే నా స్కూల్ డేసే గుర్తుకొచ్చాయండి. బుక్స్కి మనం కొత్త బుక్స్ తీసుకెళ్తే ఎంత ఎగ్జైట్మెంట్ తోటి స్కూల్కి వెళ్తామో, సేమ్ మా పాప కూడా అలానే ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి వెళ్తుందండి. ఈరోజు బుక్స్ తీసుకెళ్తున్నాను. ఇది మా పాప స్కూల్ యూనిఫామ్ అండి. చాలా ముద్దుగా అనిపించింది మా పాప అయితే. సో తనే హోంవర్క్ చేసుకుంటుంది కూడా.